మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ స్పందించారు. తన ఇమేజ్ కు భంగం కలిగించాలని ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ 24 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. 10 రోజుల్లో అమ్మవారు 10 రూపాయలు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. మొత్తం 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నిర్మించిన శ్రీ దత్త సభ మండపాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఏ రాష్ట్రంలోనైతే ప్రశాంతమైన వాతావరణం నెలకొని సంప్రదాయాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా అని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ సాయంత్రం ఐటీసీ కోహినూర్లో తెలంగాణ క్యాబినెట్లో 2వ ర్యాంకు వ్యక్తితో అందాని ఎందుకు భేటీ అయ్యారు? ఇంకా ముఖ్యంగా ఆ సమావేశంలో సునీల్ కన్గోలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ కు అందాని ఫ్రెండ్ అయ్యారా, లేక రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన భూమిని కాజేయడానికా అని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా వివాదం ట్రెండింగ్ లో ఉంది. పేదల ఇళ్లను కూలుస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇవాళ బతుకమ్మ పండుగ సంబరాల్లోనూ హైదరాబాద్ ఫిలింనగర్ మహిళలు హైడ్రాకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. మా ఇళ్లను కూల్చకండి, మాకు న్యాయం చేయండి, అభివృద్ధి పేరుతో అరాచకాలు చేయొద్దు అంటూ ప్లాకార్డులను ప్రదర్శించారు. మా ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండ సురేఖపై అక్కినేని అమల మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు, నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.